హోషేయ 8వ అధ్యాయం. బాక నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరు విన్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపము. వారు మా దేవా ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగిన్న వారమే అని నాకు మొరపెట్టెదరు. ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించరి గనుక శత్రు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహం విసర్జించెను. నా కోపము వారి మీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందరు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే గదా. కంసాలి దానిని చేశారు, అది దైవము కాదు గదా. షోమ్రోను చేసుకునిన ఈ దూడ చిన్నాభిన్నములగును. వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయొగను. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు. అడవి గార్ధవము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోదురు. ఎఫ్రాయిము పాపములకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేటుకు అవి ఆధారములాయను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చారు. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యూదా వారు ప్రకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయను. హోషేయ 9వ అధ్యాయం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగులు గాని వారికి ఆహారము నీయవు. క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశముల వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశముల వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షరస పానార్పణమును వారర్పింపరు. వారు అర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనినది ప్రలాపము చేయువారి ఆహారము వలె నగును. దాని భుజించు వారందరూ అపవిత్రులగుతారు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? అల్లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నొప్పు పట్టణము వారికి శ్మశాన భూమిగా ఉండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్ల కంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రి వారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. ఎఫ్రాయిము
నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించను. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుట అయినను గర్భము ధరించుట అయినను వారికి ఉండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదరు. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటకి తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయను. వారికి నీవేమి ప్రతీకారము చేయదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారిని గాను చేయవు. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయవారు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. వారు నా దేవుని మాటలు నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించరు. వారు దేశము విడిచి అన్య జనులలో తిరుగుదరు. హోషేయ 10వ అధ్యాయము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోని తమ అపరాధములకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువల్ల భూమి చాళ్లలో విషపు కూర మొలుచున్నట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బేతావెనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావము పోయినని ప్రజలను, సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అషూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారోబునకు కానుకగా ఇవ్వబడును. షోమ్రాను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచూ వచ్చితివి. అచ్చట వారు నిలిచియుండని. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదికి రాగా నా ఇష్ట ప్రకారం నేను వారిని శిక్షించను. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్య వలె ఉన్నది. అయితే దాని
నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతకుటకు ఇదే సమయము. గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనాధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసియున్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చెను. షల్మాను యుద్ధము చేసి బెతర్బేలును పాడు చేసినట్లు ప్రకారములు గల నీ పట్టణములన్నీ పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడదురు. ఇలాగన మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును. ఉదయ కాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. హోషేయ 11వ అధ్యాయం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలుల నర్పించరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అషూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయను. వారు చేర్చిన యోచనలను బట్టి యుద్ధం వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయను. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు. మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనూ యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకెట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా యంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మను దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచూ వత్తురు. వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశములో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అషూరు దేశములో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించున్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు. హోషేయ 12వ అధ్యాయము. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్ల అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. జనులు అష్షూరియులతో సంధి చేసేదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడి అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము.
కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచవు. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకలుంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసేదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతేని నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరినూ కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురం ఉన్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను. విస్తారమైన దర్శనములను నేనిచ్చి ఉన్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేశాను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడాను. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును. అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేనతని అవమానపరుతును. హోషేయ 13వ అధ్యాయము. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తను గొప్ప చేసుకునేను. తరువాత బయలు దేవతను బట్టి అపరాధై అతడు నాశనమొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు. తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడ గతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు. కళ్ళములో నుండి గాలి ఎగురగొట్టు పొట్టువలెను, కిటికీలో గుండా పోవు పొగవలే నుందురు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు. నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరచరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతేని చిరుతబలి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉందను. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేదను. ఆడు సింహము ఒకని మింగివేయునట్లు వారిని మింగివేదను. దుష్ట మృగములు వారిని చీల్చివేయను. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటివి కదా. నీ అధిపతులు ఏమయ్యరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితని క్రోధము కలిగి అతని కొట్టివేయుచున్నా. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. అయినను పాతాళ వర్షములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిం తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును, అతని ఓటలు ఇంకిపోవును. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు
కొల్లపెట్టును. శోభను తన దేవుని మీద తిరుగుబాటు చేశాను గనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడను. హోషేయ 14వ అధ్యాయము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యుద్ధకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నావు. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూర్యుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే గదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారాను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందను. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదరు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళవృక్షము వంటి వాడను. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్రిల్లుదురు.